కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ వ్యవహారం కొత్త మలుపులతో అతని నిజస్వరూపాన్ని చూపిస్తోంది. తెరపైన బాధితులకు రక్షణగా ఉండే హీరో తెర వెనుక ఇంతటి రాక్షసుడిలా ప్రవర్తిస్తాడా అనేలా దర్శన్ కిరాతక రూపం బయటపడింది. నిన్నటి వరకు నాకు ఏ పాపం తెలియదని బుకాయించిన దర్శన్పై పోలీసులు 200 ఆధారాలను సేకరించారు. దాదాపు 4000 పేజీల ఛార్జ్షీట్ని దాఖలు చేశారు. ఇందులో రేణుకా స్వామిని ఎలా హింసించారో పూసగుచ్చినట్లు పేర్కొన్నారు. ఇంతకీ ఈ కేసులో బయటపడిన కొత్త విషయాలేంటి? దర్శన్ పవిత్రల చుట్టూ ఎంతగా ఉచ్చు బిగుసుకుంటోంది? ఇక ఈ స్క్రీన్ హీరో రియల్ లైఫ్లో విలన్ అయినట్లేనా? తమ అభిమానుల్ని దేవుళ్ళని చెప్తుంటారు సినీ హీరోలు. నిజానికి అభిమానులే హీరోలను దేవుళ్లుగా భావిస్తారు. ఆ దేవుళ్లకు ఎలాంటి సమస్య వచ్చినా అది తమ సమస్యగా ఫీలవుతారు. ఆ సమస్యను తీర్చటానికి ఎంత దూరం వెళ్లటానికైనా సిద్ధపడతారు. విచక్షణ కోల్పోయి తెగిస్తారు. సరిగ్గా అలాంటి అభిమానమే కన్నడ నాట ఓ అభిమాని ప్రాణం తీసింది. 3 నెలల క్రితం జరిగిన ఈ సంఘటన అటు కర్ణాటక సినీ ఇండస్ట్రీని కాక దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. శాండల్వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తెర వెనుక ఎంత కిరాతకుడో బయటపెట్టింది. కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని అవమానం కలిగించిన దర్శన్ తన అభిమానిని అతి కిరాతకంగా చంపి తన అరాచక దర్శనాన్ని చూపించాడు. అంతటితో ఆగకుండా మర్డర్ తరువాత కూడా మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్నాడు. పరిశ్రమలో సంచలనం రేపిన ఈ కేసులో ఇప్పుడు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కానీ విని ఎరుగని రీతిలో ఓ నటుడు తన వీరాభిమానిని పొట్టన పెట్టుకున్న ఉదంతమిది. ప్రియురాలి కోసం ప్రాణాలు తీసిన కిరాతక దర్శనం. తన అభిమాన హీరో కుటుంబాన్ని సంతోషంగా చూడాలని అనుకున్న రేణుకా స్వామి అనే అభిమానిని అతి కిరాతకంగా కడతెర్చాడు శాండల్వుడ్ హీరో దర్శన్ తూగుదీప. ఈ ఉదంతం తర్వాత కూడా తన అభిమాన హీరోను అరెస్టు చేశారంటూ మరో అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కిరాతకుడి దగ్గర పనిచేసే వ్యక్తి కూడా బలవన్మరణం పొందాడు. 17 మంది ఈ కేసులో నిందితులుగా మారారు. ఒక్క నటుడి స్వార్థం, అహంకారం, అన్నింటికీ మించిన మదం పలువురి జీవితాలను సర్వనాశనం చేసింది. ఏకంగా కన్నడ సినీ పరిశ్రమకి తీరని మచ్చగా మిగిల్చింది. ఈ ఘటనలో ప్రథమ నిందితురాలు దర్శన్ స్నేహితురాలిగా చెప్తున్న తెర వెనుక ప్రియురాలు కన్నడ నటి పవిత్ర గౌడ కాగా, రెండో నిందితుడిగా ఉన్న దర్శన్ తనలోని విలనిజం తాలూకు నిజస్వరూపం బయటపడింది. కేసు పూర్వాపరాల్లోకి వెళితే కన్నడలో ప్రఖ్యాతిగాంచిన నటుడు దర్శన్ తూగుదీప హేమంత్ కుమార్ అసలు పేరు కాగా, సినీ పరిశ్రమలో దర్శన్ గా పాపులర్ నటుడు. నటుడిగానే కాక చలనచిత్ర నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా కన్నడ సినీ సమకాలీన ప్రముఖ హీరోల్లో ఒకరు. 1990ల మధ్యలో చిన్న నటుడిగా కెరియర్ ప్రారంభించిన దర్శన్ 2002 కల్లా ప్రధాన పాత్రలు పోషించే స్థాయికి ఎదిగాడు. తూగుదీప ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన దర్శన్ చేసిన ప్రతి పాత్రలో ఇమిడిపోయి ఛాలెంజింగ్ స్టార్ గా పేరు పొందాడు. ఉత్తమ నటుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును కూడా అందుకున్నాడు. అయితే ఇదంతా తెరమీదే. తెర వెనుక దర్శన్ కథే వేరు. తోటి నటి, దీర్ఘకాల పార్ట్నర్ గా ఉన్న నటి పవిత్ర గౌడపై ప్రేమ అతనిలో విలన్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. తన అభిమాన నటుడు దర్శన్ కుటుంబ జీవితంలో పవిత్ర గౌడ చిచ్చు పెడుతోందంటూ దర్శన్ అభిమాని అయిన రేణుకా స్వామి అనే యువకుడు సోషల్ మీడియాలో పవిత్ర గౌడకు అసభ్యకర పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలోనే రేణుకా స్వామి హత్యకు గురయ్యాడు. అది ఎంత కిరాతకంగా అంటే దాదాపు 4000 పేజీల ఛార్జ్షీట్ రూపొందించేంత. రేణుకా స్వామిని కర్రలతో దారుణంగా కొట్టి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి హత్య చేసినట్టు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. నిందితులు కొట్టిన దెబ్బలకు అతని మర్మావయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైద్యులు పేర్కొన్నారు. రేణుకా స్వామి మృతదేహాన్ని కాలువలో పడేసినప్పుడు అతడి ముఖంలో సగభాగాన్ని కుక్కలు పీక్కుతిన్నట్లు వెల్లడైంది. అయితే ఈ హత్య సమయంలో దర్శన్ వేసుకున్న ఫుట్వేర్ ను పోలీసులు అతడి భార్య ఫ్లాట్ లో గుర్తించారు. తదుపరి పోలీసుల విచారణలో మృతదేహాన్ని మాయం చేసేందుకు దర్శన్ పన్నిన కుట్రకు సంబంధించి అనేక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొచ్చాయి. దర్శన్ కిరాతక టీంకు వ్యతిరేకంగా పోలీసులు 200 సాక్ష్యాధారాలు సేకరించారు.
వీటన్నింటినీ పొందుపరుస్తూ 3,991 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. 8 వాల్యూమ్స్తో ఉన్న ఈ ఛార్జ్షీట్ను తాజాగా బెంగళూరులోని 24వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందుంచారు పోలీసులు. ఈ ఛార్జ్షీట్లో దర్శన్ పవిత్రకు వ్యతిరేకంగా అత్యంత బలమైన సాక్ష్యాధారాల్ని పోలీసులు సమర్పించినట్టు తెలుస్తోంది. వీటిలో ముఖ్యమైంది దర్శన్ పవిత్ర దుస్తులపై ఉన్న మృతుడు రేణుకాస్వామి రక్తపు మరకలు. వీటికి క్రైమ్ సీన్లో తీసిన ఫోటోను జత చేశారు పోలీసులు. క్రైమ్ సీన్లో రేణుకాస్వామి బతిమిలాడుతున్న ఫోటోను పోలీసులు సంపాదించారు. వీటితో పాటు పలు DNA ఆధారాలు, 8 మంది ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిపోర్టులు, 3 ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల్ని జత చేశారు. దీంతో దర్శన్ పవిత్ర ఈ కేసులో పూర్తిగా కూరుకుపోయినట్టయింది. దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్రకు రేణుకాస్వామి అభ్యంతరకర సందేశాలు పంపించాడని, దీంతో దర్శన్కు కోపమొచ్చి రేణుకాస్వామి అంతు చూడాల్సిందిగా కొందరిని పురమాయించాడని, వాళ్లంతా రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి చంపారని, ఆ టైంలో దర్శన్ పవిత్ర కూడా అక్కడే ఉన్నారని పోలీసులు వాదిస్తున్నారు. అయితే కేసు ప్రాథమిక విచారణలో దర్శన్ నాకేమీ తెలియదని, రేణుకాస్వామిని హెచ్చరించడానికే పిలిచాను తప్ప హతమార్చే ఉద్దేశం తనకు లేదని బొగ్గాడు. గర్ల్ ఫ్రెండ్ పవిత్ర గౌడ కూడా హత్య గురించి ఏమీ తెలియనట్లే నటించింది. దీనికి సంబంధించి పవిత్ర గౌడ, దర్శన్తో పాటు పవన్, రాఘవేంద్ర, నందీష్లు పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. పవిత్ర గౌడ వాంగ్మూలంలో రేణుకాస్వామి పంపిన అసభ్యకరమైన మెసేజ్లను తన ఇంటి పని మనిషి పవన్ కి పంపినట్లు తెలిపింది. ఈ విషయం దర్శన్ కు తెలియకూడదని పవన్ కి చెప్పానని, నాకు హత్య చేయాలనే ఆలోచన లేదని, అసభ్యకరమైన సందేశం పంపినందుకు అతనికి బుద్ధి చెప్పాలని అనుకున్నానని పవిత్ర గౌడ పోలీసుల ఎదుట వాంగ్మూలమిచ్చింది. ఇక హీరో దర్శన్ కూడా దాదాపు అదే పాట పాడాడు. పవన్ ద్వారా ఈ అసభ్యకరమైన మెసేజ్ల విషయం తనకు తెలిసిందని, అప్పుడు తానే రేణుకాస్వామిని తీసుకురావాలని చిత్రదుర్గ అభిమాన సంఘం నాయకుడు రాఘవేంద్రకు చెప్పినట్లు జూన్ 8న రేణుకాస్వామిని తీసుకొచ్చినప్పుడు పట్టనగరిలోని షెడ్డులో కలిశానని అన్నాడు. మరోసారి ఇలా అసభ్యకర మెసేజ్ పంపితే బాగుండదని హెచ్చరించానని, ఆ తరువాత డబ్బులిచ్చి భోజనం చేసి ఊరెళ్లమని చెప్పి వెళ్లిపోయానని అన్నాడు. అంతే తప్ప నేను హత్య చేయలేదు, ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని దర్శన్ పోలీసులను నమ్మించాలనుకున్నాడు. ఇక పవిత్ర పని మనిషి పవన్ కూడా ఇలాంటి స్టోరీని నెరేట్ చేశాడు. రేణుకాస్వామి నుంచి అసభ్యకరమైన మెసేజ్లు వస్తుండడంతో విసిగిపోయిన పవిత్రక్క అతడెవరో కనుక్కోమని చెప్పిందని, అప్పుడే పవిత్ర గౌడ పేరుతో రేణుకాస్వామితో చాటింగ్ చేసినట్లు చెప్పాడు. చాటింగ్ చేస్తుండగా రేణుకాస్వామి నెంబర్ను దర్శన్ కు కూడా పంపానని, అప్పుడే రేణుకాస్వామిని బెంగళూరుకు పిలిచారని అన్నాడు. అయితే దర్శన్ తో పాటు అందరూ షెడ్డులో అతన్ని కొట్టారని, రేణుకాస్వామి స్పృహ తప్పి పడుండొచ్చని అనుకున్నాం తప్ప చచ్చిపోతాడని అనుకోలేదంటూ అమాయకంగా బొంకాడు. రేణుకాస్వామిని భయపెట్టాలి అనుకున్నాం తప్ప చంపే ఉద్దేశం లేదని అన్నాడు. అయితే సంఘటన స్థలంలో జరిగిన దారుణం మాత్రం దానికంటే భిన్నంగా, అతి కిరాతకంగా, అత్యంత పాశవికంగా ఉందన్నది 200 ఆధారాలతో కూడిన తాజా ఛార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్నారు. For more videos like this, subscribe Big TV channel.